Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. గతంలో మీరు చేసిన సినిమాలకి ఈ సినిమాకి చూస్తుంటే చాలా డిఫరెంట్. ఇది కొంత మీ లుక్ గాని చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది. యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా! ఎలా అనిపిస్తుంది మీకు ఇది? చాలా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గోపి గారు ఈ కథ he wrote this with lot of passion and lot of intensity. So నిజంగానే it took me back to my theatre days. ఎందుకంటే that is the kind of intensity it requires from all the actors. That is the kind of rawness that it requires from all the technicians. Everyone from like costume to DOP garu to everyone has maintained that raw scale of things. And I'm just very honored to be part of it. సోషల్ మీడియాలో ఏదో మీరేదో మాట్లాడినట్టుగా ఆర్టికల్స్ అందుకే వచ్చాయి. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అదే ఏం నిజమా గుడ్ న్యూస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్లో ఉన్నట్టు ఒక న్యూస్ బాగా న్యూస్ వస్తుంది. లవ్లో ఉన్నట్టు అది ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్గా మాట్లాడతాం సార్. ఓకే. ఫరియా గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే అందులో కొంచెం రొమాంటిక్గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్లో ఉన్నారు టీజర్ చూశాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ హీ హ్యాస్ ద పవర్ టు షో ఇట్ బ్యూటిఫుల్లీ అండి. అది చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ ద విజువలైజేషన్ దట్ హీ హ్యాడ్ అప్పుడే నాకు అర్థమైపోయింది దట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లవ్ అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మోడ్లో ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు? హోపింగ్ అండి దట్ దే రియలైజ్ దట్ దెర్ ఇస్ మోర్ టు మీ దెన్ కామెడీ. ఆల్ ద బెస్ట్. రవి గారు, పనసార్ రవి నిన్ను కొంచెం కొంచెం లిబరల్గా మాట్లాడతాను. దేనికంటే ఇది పర్లేదన్న మాట్లాడు. నువ్వు ఎంత పని రాక్షసుడు, ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి రావాలనుకుంటాడు ఆ టార్గెట్ కొడతాడు. రామనాయుడు స్టూడియోలో పార్కింగ్ లేకుండా పోయింది ఇతని వల్ల. అంత కసి ఉంటుంది అతనికి ఒక పని చేసినప్పుడు, అంత కష్టపడతాడు. ఇప్పుడు ఇతను చేసిన 24 శాఖలు అంటారు కదా, ఈయన ఒక 30 శాఖలు చేసి ఉంటాడు ఇండస్ట్రీలో. అంత తెలుసు. ఫైనల్గా మీరు ఇక్కడ దాకా వచ్చారు. భగవంతుడు అనే దాన్ని కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు రవి. ఇంత టైం ఎందుకు పట్టింది? అందరికి తెలుసు కొంచెం బడ్జెట్ పెరిగింది అనేది. దీని దగ్గర నుంచి ఏం నేర్చుకొని ఇప్పుడు ఏం చెప్తావు ఈ సినిమా గురించి? అంటే ఏం నేర్చుకోవడం అంటే ఏంటంటే నాకు అంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను పడ్డావు కదా. అంటే కథ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోయా. ఫస్ట్ ఒక రష్ చూసుకున్న తర్వాత ఇంకేం చేయాలి అంటే దీన్ని గొప్పగా తీయాలనిపించింది నాకు. అంటే ఆ క్రమంలో వస్తున్న సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాంతార ఫస్ట్ బడ్జెట్ 16 కోట్లు అయితే సెకండ్ పార్ట్ 100 కోట్లు పెట్టి తీశాను. సో నేను అనుకున్న బడ్జెట్కి దీనికి సంబంధం లేదు. నేను ఓన్లీ కథ నమ్మి మాత్రమే సినిమా తీశాను. అఫ్కోర్స్ బిజినెస్ చేసుకునే తెలివితేటలు నాకు ఉన్నాయి, 1000% చేసుకుంటా. అది చేస్తావు. మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు నేను కలిసి ఎంత ట్రావెల్ చేసినా తెలుసు కదా. నీకు దుబాయ్ రూమ్మేట్ కదా, అన్నీ తెలుసు కాబట్టి. రవి గారు, ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మార్కెట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక మాట ఎక్కువ వింటుంటాం మనం, బడ్జెట్ ఫెయిల్యూర్ అని ప్రతి చోట వినిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడేమో గ్రోయింగ్ హీరో తను, అండ్ తను కూడా నౌ జస్ట్ ఏ గ్లిటరింగ్ స్టార్ అబౌట్ టు డాజిల్, ఆ స్టేజ్లో ఉన్నది అంత వ్యవహారం. గోపి గారికి కూడా ఈజ్ జస్ట్ హ్యాస్ టు షోకేస్ హిస్ గట్స్ అండ్ ఎవ్రీథింగ్. అందరూ ఒక ఫ్యూటస్ స్టేజ్లో ఉన్నారు. దాని మీద మీరు ఇంత బడ్జెట్ పెట్టడం అన్న దాన్ని మీరు హౌ డు యూ సపోర్ట్ ఇట్ ఆన్ యువర్ సైడ్? ఇక్కడ ఈ సినిమాకి బడ్జెట్ ఫెయిల్యూర్ అనేం లేదండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది నా ఇష్టం, నా ప్యాషన్ కోసం చేస్తుంది. ఇక్కడ హీరో తప్పు లేదు, హీరోయిన్ తప్పు లేదు, డైరెక్టర్ తప్పు లేదు. డైరెక్టర్ అనుకున్న బడ్జెట్లోనే ఆయన తీయాలనుకున్నాడు, కానీ నేనే పుష్ చేశాను. మనకు ఈ యాక్టర్స్ కావాలి,
ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, లిరిక్స్ అండ్ నేనే రాస్తా అన్నాడు. నాకు లిరిక్స్ అంటే ఏ శాఖ ఎవరు ఏది రాయాలో అది రాయండి, ఈ ఫోకస్ ఆన్ ఓన్లీ డైరెక్షన్. సినిమాటోగ్రఫీ మేము ఫస్ట్ వేరే అనుకున్నాం. కానీ నాకు రాజ్ తోట ఎందుకు ఇష్టం అంటే, నేను అర్జున్ రెడ్డి చూసినప్పుడు కావచ్చు, భైరవ దీపం చూసినప్పుడు, మహాసముద్రం ఇవన్నీ చూసినప్పుడు, అందులో నేను ఫస్ట్లో అప్పుడు యాడ్ ఫిల్మ్స్ చేసినప్పుడు రాజ్ తోట నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఒక యాడ్ ఫిల్మ్కి. సో ఆ రిలేషన్ ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాటోగ్రాఫర్ అయ్యాను. నేను అడగగానే మాట్లాడుకోవచ్చు. బట్ అక్కడ అంటే అంటే ఈ సబ్జెక్ట్కి ఆ క్వాలిటీ కావాలంటే లైట్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఒక క్వాలిటీకి వెళ్ళాలి. అతను ఒక బడ్జెట్ ఒక కెమెరాస్ చెప్పినా కూడా నాకు హై ఎండ్ అంటే హై ఎండ్ కావాలి నాకు ఈ సినిమాకి. ఇప్పుడు సాలార్ చూసినప్పుడు కావచ్చు, ఇంకో కేజీఎఫ్ చూసినప్పుడు కావచ్చు, నాకు ఈ ప్యాటర్న్ ఈ సినిమాకి ఏ కెమెరాలు వాడరు, అలాంటి కెమెరానే కావాలి. నేను పుష్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ ఫెయిల్యూర్ ఎక్కర్లేదు. ఇక్కడ ఏమైనా తప్పు ఉందంటే నాది. నేను నా సినిమా నా బ్యానర్కి ఒక పేరు, నాకు ప్రొడక్షన్ వాల్యూస్ రావాలి. రేపు రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ అనేది రవికుమార్ పనస అనేటువంటి మంచి సినిమా తీసిండు మీడియా నుంచి వచ్చి, కానీ పిచ్చి సినిమా తీసిండు అనే మాట మాట్లాడొద్దు. ఏ రివ్యూయర్ కూడా ఈ సినిమా చూసి బాగాలేదు అనే మాట నాకు రావద్దు. ఒక సంవత్సరంలో 100 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాల్లో నా సినిమా రిలీజ్ నా సినిమా ఉండాలి, మంచి పేరు కావాలి. నేను కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలే తీస్తాను. నేను ఏదో కామెడీ, యాక్షన్, ఫైట్స్ ఇలాంటి సినిమాలు చేయదలుచుకోలేదు. ఇక్కడ ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే నాదే, ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ లేదు. నో ఇక్కడ బడ్జెట్ ఫెయిల్యూర్ అన్నది ఐఎమ్ నాట్ టార్గెటింగ్ యువర్ బడ్జెట్ ఆర్ యువర్ నా కథ కోసం. కమింగ్ సక్సెస్ నేను క్వశ్చన్ చేయట్లేదు సార్. యూ విల్ 100% సక్సీడ్. ఎందుకంటే అలాంటి కొత్త యాక్టర్ల మీద మీరు అంత బడ్జెట్ పోసి చేశారంటే అంత సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే చేసి ఉంటారు, టు ఎక్సైట్ ది ఆడియన్స్ ఆర్ టు ఇంప్రెస్ ది ఆడిటోరియంస్. దట్స్ గుడ్, దట్ ఈస్ రియల్లీ టేకెన్ కేర్ ఆఫ్. నేను అడిగింది ఏంటంటే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చోట్ల వింటుంటాం కదా, మీ మెకానిజం ఏంటి, హౌ టు దీన్ని ఓవర్కమ్ అన్న పాయింట్లో నేను అడిగానండి. ఐ విష్ యూ వెరీ బిజినెస్ మీరు దమ్ము ఉన్నదని మీరు చెప్తున్నారు కదా, చేస్తాను. మీరే చెప్తున్నారు. అంత దమ్ముగా మాట్లాడిన నిర్మాత వెరీ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్లీ ఐఎమ్ టెల్లింగ్ ఐ కెన్ డూ ద బిజినెస్. వెరీ గుడ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫరియా అండ్ వన్ సెకండ్ నేను మళ్ళీ మర్చిపోతాను. సో ఇంతకుముందు ఏదన్నా మాట్లాడుంటే, నేను ఓన్లీ యాక్టర్, స్టేజ్ ప్లేస్ చేసుకుంటూ సినిమాల్లో ఆడిషన్లు ఇచ్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. అంతకుమించి నాకు ఇందులో 24 క్రాఫ్ట్స్లో ఏముంటాయో కూడా తెలియదు. మాకు నాటకంలో కూడా ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, కానీ నాకు పెద్దగా అవగాహన లేదు. వచ్చిన తర్వాత నేర్చుకుంటూ వచ్చాను అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాగా. సో ఇంతకుముందు సార్ అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ప్రాసెస్లో తెలుసుకుంటూ వచ్చాను. ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్రింట్ అండ్ మీడియా ఉంటుంది, అండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇవన్నిటికీ డబ్బుతో ఏదైతే ముడిపడి ఉందో, నేను కేవలం నటుడిగా సినిమాలోకి తీసుకున్న తర్వాత ఈ మార్కెటింగ్లో కానీ పోస్టర్స్, గోడ మీద అతికించే పోస్టర్స్ కూడా ఎందుకు లేవు అనే క్వశ్చన్ కూడా వచ్చినప్పుడు నేను దానికి ఏ ఆన్సర్ చెప్పాలో నాకు తెలియలేదు. మేబీ ఏమైనా రాంగ్గా కన్వే అయ్యి ఉంటే దానికి నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. నేనేమన్నా డబ్బులు తీసుకుంటారంటే అలా ఎలా అంటావు అనేది అంటారేమో అని మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నాకు తెలిసింది ఇంతే సార్. నాకు డైలాగులు క్యారెక్టర్ చెప్తే చేయగలను తప్ప ఇవి ఎందుకు అవుతున్నాయి, ఎలా చేయాలనేది నాకు తెలియదు. అందుకని కొంచెం ఫరియా ఈ క్యారెక్టర్ అంటే మీరు చెప్పారు కదా ఇందాక, లైక్ ఫ్రమ్ గ్లామరస్ రోల్స్ టు ద ట్రెడిషనల్ అనేది. సో ఈ క్యారెక్టర్ కోసం లేదంటే ఈ గెటప్ కోసం మీరు తీసుకునే కేర్ ఏంటి, అండ్ వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ ఇట్? I had to ask actually a lot of tiny details sirki, ante culture gurinchi, background gurinchi, and not just ammai kani the whole ఆ టైంలో ఎలా ఉంటుందో, ఆ టైంలో జరిగిన డిఫరెన్సెస్ ఏంటి, హోల్ హిస్టరీ లెసన్ లాగా ఉండేది అప్పుడు. సో I think more than the dance and the dappu, it was for me the mindset that I had to work on, that the injustice, the feeling of helplessness, and the, of course, the cultural aspect, which is very different from my upbringing. So I think
I really enjoyed the process, and of course ఈ కాస్ట్యూమ్స్ ఆ గెటప్ నేను చాలా ఎంజాయ్ చేశాను. All the locations that we went and shot in, automatically ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు మీరు అందరూ. యాక్చువల్లీ we just sit on the set like we are village people, like we are sitting in a community, అలానే మాట్లాడతాం. So it was a group effort అనిపించింది నాకు.